అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. అత్యంత వేగంగా వెళ్లి చెరువులో పడిపోయిన కారు. డోర్నకల్ బిలియంట్ పాఠశాలలో క్యాబినెట్ ఎన్నికలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్. నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చోరీ. ఇక వివరాలకు వెళ్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని మేరు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పోచమ్మ బోనాల పండుగ పోస్టర్ను జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడావుల జ్యోతి లక్ష్మణ్ ఆవిష్కరించారు. బుధవారం చైర్పర్సన్ నివాసంలో మేరు సేవా సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఆషాఢ మాస పోచమ్మ బోనాలు కార్యక్రమంకు ఆహ్వానించారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సీతాభవాని పండుగ. ఈ పండుగ బంజారాల ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. ప్రతి ఏటా పంటలను సాగు చేసే సమయంలో ముందుగా శీతల భవాని దేవతలకు గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంస్కృతి తరాలుగా బంజారాలకు సొంతం. పాలకుర్తి నియోజకవర్గంలో గిరిజనులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి శీతల పండుగ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తండాల సరిహద్దుల్లోని పొలిమేర కూడళ్ల వద్ద సీతాభవాని దేవతలను ప్రతిష్ఠించారు. राजेंद्र भाई జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ ఎంఆర్పీఎఫ్ అధ్యక్షులు బొల్లారపు దివాకర్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎఫ్ జిల్లా కమిటీ దుమాల గంగారం మాదిగ, సురుగు శ్రీనివాస్ మాదిగ, బెడ్జంకి సతీష్ మాదిగ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మరియు తన జన్మదినం సందర్భంగా జగిత్యాలలో తన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఫ్లెక్సీలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటో ఫ్లెక్సీలపై లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తన పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా కానీ జగిత్యాల జిల్లాలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాదిగ బిడ్డ, ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా ప్రభుత్వ విప్పు, ఈ జిల్లాలో ఏకైక ఒక ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు గారి ఫోటో పెట్టకుండా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మరి ఫోటో పెట్టకుండా నీ కనుచన్నల్లోనే జగిత్యాల్లో నీ జన్మదిన సందర్భంగా ఏర్పడ్డటువంటి ఫ్లెక్సీలు కూడా నువ్వు చెప్తేనే ఇక్కడ జగిత్యాల్లో ఫ్లెక్సీలు కట్టిన సందర్భంగా మరి నీకు తెలియకుండా ఏ కార్యకర్త కూడా నీ ఫ్లెక్సీ కట్టే అవకాశాలు లేవు. నీవు
కాంగ్రెస్ పార్టీలో చేరు, నువ్వు ఇంకో పార్టీలో చేరు. మేము పార్టీ పక్షాన్ని ఎప్పుడు కూడా మేము నిన్ను వ్యతిరేకించేది లేదు, దాని గురించి కూడా మాకు సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఎక్కడో మూలకు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కష్టపడి పార్టీని నిలబెట్టి ఒక మాదిగ బిడ్డగా ఒక జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఒక మాదిగ బిడ్డ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీద పెట్టకపోవడం అంటేనే ఈ మాదిగల మీద నీకు ఎంత చిన్న చూపు ఉందో మరి ఇది చూస్తేనే మాకు అర్థమవుతూ ఉంది. రాజకీయాలు ఏవైనప్పటికీ కూడా ఒక మనిషిని గౌరవించడంలో, ఒక నాయకుడిని గౌరవించడంలో సంజయ్ కుమార్ కుల వివక్షతోటి ఒక దురపోకడితోటి పోతున్నట్టు మాకు మరి తెలుస్తూ ఉంది. గతంలో ఇదే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కూడా మీరు రాజకీయంగా అణగదొక్కి జగిత్యాలలో నువ్వు అడుగుపెట్టద్దని పలు సందర్భాల్లో హెచ్చరించినటువంటి సందర్భాలు మాకు కనిపించినాయి. కానీ ఏ దళిత బిడ్డలైతే నీకు వెన్నంటి నిలబడి నిన్ను గెలిపించిండ్రో ఇవాళ ఆ బిడ్డలను నువ్వు అవమానపరిచే విధంగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ఇవాళ చెప్తా ఉన్నావు, నేను నాకు జగిత్యాల ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి ప్రజలు నాకు ముఖ్యమని చెప్తా ఉన్నావు. మరి ఇవాళ ఇంకొక మాట చెప్తా ఉన్నావు, 200 కోట్ల కోసమే నేను పార్టీ మారినా చెప్తున్నావు. ఇదే ఎజెండాతో నువ్వు ఎన్నికలకు వెళ్ళినావా? నాకు 200 కోట్ల రూపాయలు అప్పయింది, మరి నన్ను గెలిపించుండా అని నువ్వు ప్రచారం చేసినవా? మరి నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీకు 200 కోట్లు రావాలని నువ్వు పోయినా కావచ్చు, కానీ జగిత్యాల ప్రజానీకం సంజయ్ కుమార్ ప్రజాసేవ చేస్తాడని మాత్రమే గెలిపించారు. మరి దీన్ని నువ్వు చెప్పకుండా 200 కోట్లకు పోయినని చెప్పి ఈ జగిత్యాల ప్రజలు, ఓట్లేసిన ప్రజలను నువ్వు అవమానపరుస్తున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాకు పార్టీలతో సంబంధం లేదు కావచ్చు, కానీ మా మాదిగ బిడ్డ ఆత్మ గౌరవాన్ని కోసం మేము పనిచేసే నాయకులం. మాదిగ బిడ్డది నువ్వు పెట్టకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి మరొకసారి జరిగినట్టయితే ఖచ్చితంగా సంజయ్ కుమార్ రాజకీయ సమాధి ఈ మాదిగ బిడ్డలే చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న నీ పార్టీ నాయకులు నువ్వు పెంచి పోషించినటువంటి మరి గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇదే మాదిగ బిడ్డలు, మా రాజ్కుమార్ కానీ, మా సునీల్ కానీ, ఇతర వర్గాలే నీ వెంట నిలబడ్డటువంటి సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ నిలబడాలన్న మాదిగలతోటే అవుతుంది. కాబట్టి మాదిగలను అవమానపరిస్తే ఖచ్చితంగా నిన్ను రాజకీయ సమస్య చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జగిత్యాల జిల్లాలో పునర్భూతం కాకుండా కాపాడవలసిన బాధ్యత నీపై ఉంది. ఖచ్చితంగా నువ్వు ఇదే పోకడితో వెళ్తే కర్నూలు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో విద్యార్థులకు సబ్బులు, పేస్టు, బ్రష్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్, జైలుప్పల షఫీఉల్లాల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్, బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, రీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, డెంగ్యూ, మలేరియా, దగ్గు, జలుబు, జ్వరాలు వంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పట్టియండి సార్, అట్లనే ఒక్కొక్కరు పట్టియండి. ఓకే, ఒక్క నిమిషం ఉన్నాను సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్. నగరంలోని ప్రకాశం పంతులు పాఠశాలలో విద్యార్థిని ప్రస్తుత వాతావరణ రీత్యా మరి వ్యాధులు ప్రవస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ కుమార్ సార్ గారికి, అలాగే ప్రకాశం పంతులు నగర పాఠశాల యొక్క శరీరాలను కాపాడుకోవాలి. అలాగే కర్నూలు కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు నగర పాఠశాల యందు విద్యార్థులకు టూత్పేస్టులు, బ్రష్లు, సబ్బులు
పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతము విద్యార్థులు వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగింది. విద్యార్థులు తమ శరీరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకొని మంచి చదివి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పేసి వారికి ఈరోజు పాఠశాల యందు ఈ టూత్పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ సారు, పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది. పాఠశాల వారు సహకరించినందుకు ఉపాధ్యాయ సిబ్బందికి, హెడ్ మాస్టర్ వారికి కర్నూలు కళాకారుల సేవా కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో విద్యార్థులు వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి దేశ భవిష్యత్తుకు పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు బైలుపుల షఫీవుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, ఎస్వి కాంప్లెక్స్, కర్నూలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి భారత జట్టు జెర్సీని అందించారు. టీ20 వరల్డ్ కప్ మెడల్ను ఆయనకు చూపించారు. టీ20 వరల్డ్ కప్ను గెలిచినందుకు సిరాజ్ను సీఎం అభినందించారు. అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకు వెళ్లిన కారు. అత్యంత వేగంతో వెళ్లి చెరువులో పడిపోయిన కారు 3 పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారులో చెరువులో మునిగింది. కారు మునిగిపోయిన దానిని చూసిన స్థానికులు వెంటనే స్పందించిన స్థానికులు కారులో ఉన్న 4గురిని రక్షించి ఒడ్డు మీదకి తీసుకొచ్చిన స్థానికులు కారు అదుపు తప్పడం వల్లే చెరువులో మునిగిపోయిందని తెలిపిన తండ్రి. ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇది పోయేతోనా? నువ్వు అట్లా ఉన్నాను ఏం కాదు. అన్న ఇప్పుడు ట్యూబ్ అయినా ఇచ్చేసే రైట్ వచ్చేసే కూడా మంచి పని ఇదేమో ఇక్కడ నీళ్ళు కూడా ఏమైందన్నా పిల్లలతో ఇక్కడ కార్లో కూడా మీరు ఇక్కడికి పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక కాకినాడ అర్బన్ తురంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగా అప్పారావు అధ్యక్షతన జయప్రకాష్ నగర్లో స్థానిక పౌర సమావేశం జరిగింది. 25,000 జనాభా ఉన్న తురంగి అర్బన్లో కార్పొరేషన్ పౌర సౌకర్యాలు కల్పించడం లేదని పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువైందని సమావేశంలో పేర్కొన్నారు. త్రాగునీరు, రోడ్లు, డ్రైన్ కల్వర్ట్లు, వీధి దీపాల నిర్వహణ మృగ్యం అయిందన్నారు. 13 ఏళ్లుగా పంచాయతీరాజ్ నుండి వేరు చేసి అర్బన్ పరిధికి తెచ్చిన తురంగి గ్రామాన్ని కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేయకపోవడం వల్ల అగచాట్లు చెందుతున్న దుస్థితిని వివిధ కాలనీల నుంచి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు. నగరంలో విలీనం చేయాలని హైకోర్టులో ఉన్న స్టే తొలగించే ప్రక్రియ ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా తురంగి అభ్యున్నతి కోరుతూ కాకినాడ అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటుకు భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు. నా పేరు సూపర్ అండి.
ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా వార్తల్లో నిలిచి ఉంటాను. ఎందుకంటే నిత్యపక్షంగా ఉండేటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్లాట్ఫామ్లో నడిచేయబడుతున్నాను. అప్పలాన్ని సమావేశం ప్రారంభించారు. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ నమస్కారాలు. మనలో టీచర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ప్రజాసేవకులు ఉన్నారు, రకరకాల అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మనమంతా కూడా ఈ సమాజం 13 సంవత్సరాలుగా 25,000 జనాభా కలిగినటువంటి తోరంగి అర్బన్ ఏరియా కాకినాడ ఆనుకుని ఉన్నప్పటికీ ఈ యొక్క అర్బన్ పౌర సౌకర్యాలు లేకుండా పంచాయతీ స్థాయి సౌకర్యాలు కూడా కరువైపోయి త్రాగునీటి విషయంలో కానీ, రోడ్లు డ్రైన్ల విషయంలో కానీ, పారిశుధ్య విషయంలో కానీ ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పౌర సంక్షేమ సంఘం ఈ యొక్క గ్రామాల విలీన సాధన విషయమై జరిగినటువంటి సమావేశంలో వారి ద్వారాగా తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి ఈ విషయాల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరణ చేసి గ్రామాల విలీనానికి చర్యలు తీసుకోవాలని, ఈ తోరంగి సమస్యలని తక్షణమే పరిష్కారం చేసేందుకు కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పంచాయతీ మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాన్పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ మరణించగా ఈరోజు వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు మాట్లాడుతూ ఈ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలి. మాజీ సర్పంచ్ దేవేందర్ కుటుంబ సభ్యుల తరపున ఎంతటి పోరాటంకు అయినా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ నాయకులు, స్థానికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతనికి గతంలో ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్పి నేనే హత్యా ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి ఆపేయటం జరిగింది. అతని మంచి వ్యక్తి, కానీ పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, చాలా సిన్సియర్ కార్యకర్త. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంకా ముఖ్య నాయకులు కలిసి చంపడం జరిగింది. దీన్ని చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వాలలో తేడా చూడాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లని మళ్ళీ హత్యలు జరిగినాయి. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క హత్య కూడా జరగలేదు పాలకుర్తి నియోజకవర్గంలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావటం, మళ్ళా హత్య రాజకీయాలు రావటం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అధికారులను కానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, కఠినంగా చర్యలు తీసుకోండి. హత్య చేసిన వాళ్ళకు వాళ్ళు విచ్చలవేడిగా తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది, ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ కూడా కొంతమంది ఉన్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. గట్టిగా చర్యలు తీసుకున్నప్పుడే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందంటేనే హత్యా రాజకీయాలను మొదలు కావటం జరుగుతున్నది. దీన్ని కంట్రోల్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ మానవాళి మనుగడకు అవసరం. ఈ నేపథ్యంలో పర్యావరణం పట్ల ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి ప్రభుత్వం కూడాను దృష్టి పెట్టి పర్యావరణాన్ని రక్షించుకుందామన్న లక్ష్యంగా చేయాలి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రోత్సహించిన ఒక కార్యక్రమం ఇది. పర్యావరణ హితంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకుంటే మేలు మరియు సురక్షితం. ఈ సందర్భంగా వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు మనమందరం చేపట్టాలి. పిఠాపురం పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది. ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది. తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద భోగు దీని పేరు. తిరుమలలో ఏదైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ 100 విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎకో కాంటెస్ట్ అనేవాడు పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశంలో ఎక్కడలా జరగలేదు. ఇది చేతి సంచితో బజారుకి వెళదాం. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం ఇలా అలవాటు ఉండేది.
పిఠాపురం అనే పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం తయారు చేసామనుకోండి, స్థానికంగా వాళ్ళకి ఒక ఆదాయం వస్తుంది. రెండోది అదొక మోడల్గా నిలబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన 12 సంవత్సరాల శ్రీవాత్సన్ మొదటి తరగతి నుండి ఇదే ఆంధ్రుల పాఠశాలలో చదువుతున్నారు. తోటి విద్యార్థులు చెప్పిన కథనం ప్రకారం మధ్యాహ్నం భోజనం కొరకు వెళ్లే ముందు టవల్ మెడకు చుట్టుకొని ఉండటంతో ఊపిరాడక మృతి చెందారని విద్యార్థులు చెబుతుండగా, కానీ విద్యార్థులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే బాలుడు చనిపోయినట్లు బాలుడి మామ ముత్యం రంజిత్ ఆరోపించారు. లేకపోతే ఈ స్కూలు ఉపాధ్యాయులు కానీ బాధగా ఉన్నారు. విషయం ఏమిటి అంటే విద్యార్థులు స్టాఫ్ వైఫల్యం ఉంది. ఇందులో ఎక్కువ స్టాఫ్ లేకపోవడం వల్ల తను చేసేటువంటి కూడా వాళ్ళకి ఏం కూడా తెలియదు కాబట్టి, అందులు కాబట్టి వాళ్ళకు తెలియకుండా జరిగింది కాబట్టి, అక్కడ ఉన్నట్టయితే ఏ ఒక్క స్టాఫ్ ఉన్నా కానీ ఏ ఒక్క ఉద్యోగస్తుడు ఉన్నా కానీ ఆ యొక్క విద్యార్థికి ఆ విషయం అంతా జరిగేది కాదు. ఆ రూమ్లో ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ కూడా మన పత్రిక వాళ్ళకి ఇచ్చిరా ఇయ్యలేదా మాకేం కూడా తెలియదు. మరి పోలీసు వాళ్ళకి ఇచ్చిరా ఇయ్యలేదా అనేది కూడా తెలియదు. వీళ్ళ వైఫల్యం మాత్రం తప్పకుండా ఉన్నది. ఇక్కడ సెక్యూరిటీ లేదు బాగా. వాళ్ళకు రాత్రి వాళ్ళు ఏం చేస్తుర్రో ఏందో అనేది కూడా తెలియదు. 8 గంటల వరకే వీళ్ళు ఉంటారు, ఇక్కడ ఈ స్టాఫ్ ఉంటారు. 8 తర్వాత 60-70 మందికి ఒక్క సెక్యూరిటీ ఉంటాడు. ఒక వార్డెనో సెక్యూరిటీ ఎవరు ఉంటారో అది మాకు తెలియదు. అది కూడా పూర్తిగా సమాచారం వీళ్ళు ఇవ్వడం లేదు. ఇది అందుల పాఠశాలకు ఉన్నటువంటి దుస్థితి. వాళ్ళకి ఏం లేకుండా కన్ను లేకుండా ఉన్న వాళ్ళను చదువుకొని బాగా అభివృద్ధిలోకి వస్తారు కదా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే 4 జిల్లాలో 5 జిల్లాలకు ఒకటే పాఠశాల ఉంది. వాళ్ళు తెలియకుండా పంపిస్తే ఇక్కడ వాళ్ళకు సరి అయినటువంటి రక్షణ లేకుండా పాపం ఒక్కొక్క విద్యార్థి చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క దుర్ఘటన చాలా బాధాకరం. ఇలాంటి మళ్ళీ జరగకుండా ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఒకవేళ చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఏ ఒక్కరు కూడా సరైన సమాధానం మనకు చెప్పడం లేదు. ఎలా జరిగింది అంటే ఒక ఉపాధ్యాయుడేమో అక్కడ బాత్రూంలో జరిగింది కింద పడిపోయిందనేమో ఒక ఉపాధ్యాయుడు అంటాడు. లేదు ఒక దండాన్ని కట్టుకొని ఊగేటప్పుడు అట్లా ప్రాణం పోయిందని ఇంకోళ్ళు అంటున్నారు. అది ఏదో ఖచ్చితంగా మనకేం కూడా తెలియదు. దీనిపైన ఎంక్వైరీ చేసి అసలైన విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని చెప్పి ఒక పోలీసులకు కానీ ఒక ప్రభుత్వాన్ని కానీ కోరడం జరుగుతుంది. మాది బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాకేషు, జిల్లా స్టేట్ ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గారు వచ్చి ఇక్కడ విచారణలో పాల్గొనడం జరిగింది. విద్యుత్ రంగంకి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్లు విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం కరెక్ట్ చేసే బాధ్యత మాది. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాలంటే చాలా శ్రమ పడాలి. ప్రజలకు మంచి చేయడానికి కష్టపడతా. ప్రజలకు మాట ఇచ్చినట్లు కరెంట్ ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తా, నాణ్యమైన కరెంట్ ఇస్తా అని చంద్రబాబు నాయుడు అన్నారు. 3 కోట్ల రూపాయలు, ఇంకొక పక్క 25 ఏళ్ళు అయితే 62,000 కోట్లు. ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోని అగ్రిమెంట్లు చేసి కూర్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం. పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్ రావాలి. అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం, ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి. ఈ 3 కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆలోచిస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు.
4వసారి నేను ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్. 2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. దాన్ని 3 నెలలు అధిగమించాను. అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకు ఒక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. వెరీ టైట్ రోప్. ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళా తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అవి ఏమున్నాయి, అగ్రిమెంట్ సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కు పోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్. ఇది వైటల్ కూడా. పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి. ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది. ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.